కంపెనీ లాగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా? కంపెనీని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఎగ్జాక్ట్లీ. ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ కన్వర్షన్ చేసుకోవడం, ఒక ఎంటిటీ నుంచి ఇంకొక ఎంటిటీకి మార్చుకోవడం అనేది కొంచెం కాస్ట్లీ అఫైర్ అండ్ టైం కన్జ్యూమింగ్ ఫ్యాక్టర్ అనమాట. ఏ టైప్ ఆఫ్ కంపెనీ అనేది వాళ్ళు ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి, వెదర్ ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ పబ్లిక్ లిమిటెడ్ అనేది. ఒకసారి ఇన్కార్పొరేషన్ అయింది అంటే ఈ 10 సర్వీసులు కూడా దాంట్లో లింక్ అయ్యేలాగా సింప్లిఫైడ్ ప్రాసెస్ చేసింది అనమాట ఎంసీ. ఎవరిని పెట్టుకోవాలనుకుంటున్నారు, రెసిడెంట్స్నా నాన్ రెసిడెంట్స్ అనేది దే హ్యావ్ టు టేక్ ద డెసిషన్. ఈ కీ ఇన్ఫర్మేషన్ మాత్రం మ్యాండేటరీ. ప్రమోటర్స్ ఎవరు ఉండాలి, డైరెక్టర్స్ ఎవరు ఉండాలి, తర్వాత ఎలా ఏంటి అనేది ఈ బేసిక్ థింగ్స్ అయితే దిస్ ఈస్ ఫైన్. సార్, అన్ని ఐడియాస్ మన దగ్గర ఉన్నాక కంపెనీ లాగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా? అంటే యాజ్ ఎ కంపెనీ మన కంపెనీని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? ఎగ్జాక్ట్లీ. ఇన్కార్పొరేషన్ ఫస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్కి బిజినెస్ ఐడియాస్ ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ కో ఫౌండర్స్ ఎవరు ఉన్నారు ఏంటి అనేది ముందు ఎవాల్యుయేట్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఇంపార్టెంట్ అనేది వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఇట్స్ మ్యాండేటరీ. ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ కన్వర్షన్ చేసుకోవటం, ఒక ఎంటిటీ నుంచి ఇంకొక ఎంటిటీకి మార్చుకోవడం అనేది కొంచెం కాస్ట్లీ అఫైర్ అండ్ టైం కన్జ్యూమింగ్ ఫ్యాక్టర్ అనమాట. సో అందుకని ముందుగానే వాళ్ళ ఐడియాస్ అలాగ డిస్కస్ చేస్తారు కాబట్టి ఏ టైప్ ఆఫ్ ఎంటిటీ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్, ఏది అవసరమో, ఏది యాప్ట్ అవుతుంది అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ అవుతాయి కాబట్టి. సో క్యాపిటల్ ఒకటి, మ్యాన్ పవర్ ఒకటి, కంప్లైన్సెస్ ఒకటి, తర్వాత స్కేలింగ్ ఒకటి, ఎక్స్పాన్షన్ టు అదర్ జ్యూరిస్డిక్షన్స్, ఇవన్నీ కౌంట్ అవుతాయి కాబట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. మా అబ్జర్వేషన్ ప్రకారంగా ప్లస్ మనకి ఇండియాలో ఉన్నటువంటి ఈ పాపులారిటీ బిజినెస్ దీనికి సంబంధించి ఎక్కువగా ఎంటర్ప్రెన్యూర్స్ కానీ స్టార్టప్స్ కానీ కంపెనీ మోడ్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్కి ట్యూన్ అవుతున్నాయి. దాంట్లో ఉన్నటువంటి ఈజ్ ఆఫ్ ఆపరేషన్స్ కావచ్చు, లేదు అంటే అది ఇచ్చేటువంటి ప్రొటెక్షన్ కావచ్చు, మిగతా ఎంటిటీస్తో పోల్చుకుంటే ఎక్కువ మంది కంపెనీస్ కానీ ఫ్లోట్ అవుతున్నారు. ఇంకొక అద్భుతమైన కాన్సెప్ట్ ఏంటంటే దాంట్లో ఈక్విటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మెజారిటీ ఆఫ్ ది ఎంటర్ప్రెన్యూర్స్ ఏంటంటే దీనికి ఓటేస్తున్నారు కంపెనీకి. సో అదండి ఇప్పుడు కంపెనీ రిజిస్ట్రేషన్, అంటే దాన్ని రిజిస్ట్రేషన్ అనే ప్రాసెస్ని మనం ఇన్కార్పొరేషన్ అంటాము. అంటే లీగల్ ప్రాసెస్ అంతా ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ అనే టర్మ్ రీప్లేస్ చేస్తుంది ఇన్కార్పొరేషన్ అనేది. సో కంపెనీ ఇన్కార్పొరేషన్ ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ అంతా కంపెనీస్ యాక్ట్ టేకెన్ కేర్ చేస్తుంది. దాని కింద పొందుపరిచినటువంటి రూల్స్ కూడా ఈ ఇన్కార్పొరేషన్ సంబంధించిన ప్రొసీజర్స్ అని ఇస్తాం. సో వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకునే దానికన్నా హౌ టు ఇన్కార్పొరేట్ ఏ కంపెనీ అనేది ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు దే కెన్ గైడ్ దెమ్ మోర్ ఎలాబొరేట్లీ. అయితే బేసిక్ నాలెడ్జ్ ఏమేమి కావాలి కంపెనీ రిజిస్ట్రేషన్ చేయడానికి అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంటర్ప్రెన్యూర్స్కి ఉంటుంది కాబట్టి కొన్ని కీ ఫ్యాక్ట్స్ ఏముంటాయో చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు, అంటే ఇన్కార్పొరేట్ చేయాలి అనుకున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ కంపెనీ అనేది వాళ్ళు ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి, వెదర్ ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ పబ్లిక్ లిమిటెడ్ అనేది. ఒకవేళ ప్రైవేట్ లిమిటెడ్ కానీ పబ్లిక్ లిమిటెడ్ కానీ డిసైడ్ అయిన తర్వాత అది ఎలా లిమిటెడ్ బై షేర్సా, లిమిటెడ్ బై గ్యారంటీయా, లేకపోతే అన్లిమిటెడ్ లైబిలిటీ అనే కాన్సెప్ట్స్తో దీంట్లోకి వెళ్ళాలని అవి డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. మేజర్గా మనకి ఇండియాలో ఏంటంటే ప్రైవేట్ అండ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ఉంటాయి. మనకున్నటువంటి 22 లక్షల కంపెనీలు అబోవ్ కంపెనీస్లో ఇప్పటివరకు రిజిస్టర్ అయినటువంటి కంపెనీలో మేజర్గా ఆక్యుపై చేస్తున్నటువంటి పార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీసే. అంటే క్లోజ్లీ హెల్డ్ కంపెనీస్ ఉంటాయి. అంటే మీరు పబ్లిక్కి దానికి యాక్సెసిబిలిటీ తక్కువగా ఇస్తారు. అంటే మీరు, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించినటువంటి బిజినెస్ సీక్రెట్స్ అన్ని మీ మధ్య ఉంటాయి కాబట్టి దాన్ని ఎవరు డిస్క్లోజ్ చేయడానికి ఇష్టపడరు. అందువల్ల ప్రైవేట్ కంపెనీస్కి ఆపరేషన్స్ వైజ్గా ప్లస్ దాని మెయింటెనెన్స్ వైజ్గా ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అనేవి ఇన్కార్పొరేట్ చేస్తారనమాట. సో ఏ కంపెనీ ఇన్కార్పొరేట్ చేయాలన్నా కొన్ని స్టాండర్డ్ ప్రొసీజర్స్ ప్రిస్క్రైబ్ చేశారు, ఇది యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ అండ్ రూల్స్ ప్రకారంగా. అదే ప్రైవేట్ లిమిటెడ్ అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేంటంటే దానికి ఒక ప్రపోజ్డ్ నేమ్ అనేది ఇంపార్టెంట్. నేమ్ సెలెక్షన్ కంపెనీకి చాలా ఇంపార్టెంట్. మనకి ఇన్ని కంపెనీస్ ఉన్నప్పుడు ఇండియాలో గెట్టింగ్ ఆఫ్ నేమ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అండి. దానికి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి, నేమింగ్ గైడ్లైన్స్ అంటాం మనం. యాజ్ పర్ నేమింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా మనం నేమ్ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా వస్తున్నటువంటి ఈ ట్రెండింగ్ ప్రకారం ఏంటి అంటే ట్రేడ్ మార్క్ అనేది చాలా ప్రాబ్లమాటిక్ థింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు అనుకున్న ఒక నేము, కంపెనీ నేము, అది కనుక వేరే వాళ్ళకి ట్రేడ్ మార్క్ అయ్యి ఉంటే మీకు ఆ నేమ్ ఇవ్వరు, ఎంసీ ఇవ్వదు. 2, మీరు అనుకున్న నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాబేస్లో కంపెనీగా రిజిస్టర్ అయ్యి ఉంటే మీకు ఆ నేమ్ రాదు. సో ఇక్కడ ఇన్కార్పొరేషన్ ప్రాసెస్లో ఏంటంటే గెట్టింగ్ ఆఫ్ నేమ్ అనేది 90% ఆఫ్ ది వర్క్ని కన్జ్యూమ్ చేస్తుంది. అంటే ఒకసారి మీకు నేమ్ వచ్చిందంటే గెట్టింగ్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఈజ్ ఈజీ. నేమ్ తెచ్చుకోవడం కష్టం ఎందుకంటే మీరు సిమిలర్గా ఉన్నటువంటి నేమ్స్ని అవాయిడ్ చేసి
యూనిక్ అండ్ డిస్టింక్టివ్ నేమ్ పెట్టుకోవాల్సి వస్తుంది అంటే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని వీళ్ళు ఏం చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ రన్ రిజర్వ్ యూనిక్ నేమ్ అనే కాన్సెప్ట్ ఒకటి పెట్టారు. అది ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ నేమ్ చేంజ్ చేసుకోవాలంటే వాళ్ళు దే హ్యావ్ టు అప్లై ఫర్ ద నేమ్ రిజర్వ్ యూనిక్ నేమ్ రన్ అప్లికేషన్ అంటాం మనం. ఎంసీఏ వరల్డ్లో జరుగుతున్నటువంటి చేంజెస్ అన్నిటినీ కన్సిడరేషన్లో తీసుకొని ఈ ఈజ్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ప్రాసెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నామ్గా చేయాలన్న ఉద్దేశంతో లాట్ ఆఫ్ మెజర్మెంట్స్, లాట్ ఆఫ్ చేంజెస్ తీసుకొచ్చింది. ఇది ఇన్కార్పొరేషన్కి సంబంధించి, అలానే కంప్లైన్స్కి సంబంధించి. అంటే నౌ ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలైజ్డ్, నో ఫిజికల్ ఫామ్ సబ్మిషన్ ఈజ్ దేర్, దట్ ఈస్ ఎలిమినేటెడ్ అనమాట. 2006లోనే పోయింది. ఇప్పుడు ప్రతి ఫామ్ కానీ ఇంక్లూడింగ్ ఇన్కార్పొరేషన్ ప్రాసెస్ కూడా ఆన్లైన్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి సబ్మిషన్ అంతా ఆన్లైన్లో జరుగుతుంది. ఇది ఎగ్జిస్టింగ్ కంపెనీకి సంబంధించిన రన్. అట్లానే స్పైస్ ప్లస్ అని పార్ట్ ఏ పార్ట్ బిని 2 పార్ట్లు చేశారు. సో సింప్లిఫైడ్ ప్రొసీజర్ ఫర్ ద ఇన్కార్పొరేషన్ ఆఫ్ కంపెనీస్ అని. దాంట్లో ఇంకా మనకి కొన్ని రిజిస్ట్రేషన్ కావాల్సి వస్తాయి, ఆల్మోస్ట్ 10కి పైగా సర్వీసులు కావాల్సి వస్తాయి. వాటన్నిటినీ ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఒకసారి ఇన్కార్పొరేషన్ అయింది అంటే ఈ 10 సర్వీసులు కూడా దాంట్లోనే లింక్ అయ్యేలాగా సింప్లిఫైడ్ ప్రాసెస్ చేసింది అనమాట ఎంసీఏ. సో దీనివల్ల ఏంటంటే ఇన్కార్పొరేషన్ ప్రాసెస్ టైం అనేది రెడ్యూస్ అయింది. సో మోస్ట్లీ మీకు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకోండి, నేమ్ ఈజ్ ఆల్సో యూనిక్ అనుకోండి, మీకు 1 or 2 డేస్లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది, ఇన్కార్పొరేషన్ అయిపోతుంది. సో ఎక్కువ మంది ఏం చేస్తారంటే నేమ్కి సంబంధించి అవగాహన ఉండదు కాబట్టి ఫస్ట్ పార్టీ సెలెక్ట్ చేసుకొని నేమ్ సబ్మిట్ చేస్తారు. నేమ్ దగ్గర ఇష్యూస్ వస్తాయి. నేమింగ్ గైడ్లైన్స్ అనేవి ఏంటి చాలా గందరగోళంగా, కన్ఫ్యూజన్గా, ఈ ట్రేడ్ మార్క్ నాలెడ్జ్ వాళ్ళకి పాసింగ్ అఫీషియల్కి లేకపోవడం వల్ల యాక్చువల్గా ట్రేడ్ మార్క్స్ యాక్ట్ ఏం చెప్తుంది అనేది వాళ్ళు రాంగ్గా ఇంటర్ప్రిట్ చేసుకోవడం వల్ల అవసరం లేని వాటికి కూడా అబ్జెక్షన్స్, రిజెక్షన్స్ రావడం జరుగుతుంది. ఇది సీరియస్గా ప్రొఫెషనల్స్ ఎంసీ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని కన్సిడరేషన్లో తీసుకొని రీసెంట్గా కొన్ని చేంజెస్ ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే ఎస్పెషల్లీ ఈ నేమ్కి సంబంధించి అవి కనుక కొంచెం ఇంప్లిమెంటేషన్లోకి వస్తే ఈ నేమ్కి సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్ పోతాయి. సో ఫస్ట్ నేమ్ అప్లై చేసుకోవాలి. నేమ్ వచ్చిన తర్వాత రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాటిని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే కంపెనీకి 2 స్టాట్యుటరీ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఒకటి మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అని. దీస్ ఆర్ ద 2 కీ డాక్యుమెంట్స్. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనేది ఏంటంటే కంపెనీకి రాజ్యాంగం లాంటిది. దాంట్లో ప్రతిదీ రిటర్న్ ఉంటుంది యాజ్ పర్ ది ఫార్మాట్స్ ప్రకారంగా, లేదంటే మనం మార్చుకోవచ్చు మనకు కావాల్సినట్టు. ఆ ప్రొవిజన్ కూడా కంపెనీస్ యాక్ట్ అండ్ రూల్స్ ఇచ్చాయన్నమాట. సో ఆ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో ఏదైతే ఉందో దాని ప్రకారమే మీరు కంపెనీని ఫంక్షన్ చేయించాల్సి ఉంటుంది. కంపెనీ ఫంక్షన్ అవుతుంది, సో దానికి లోబడి మాత్రమే ఉండాలి. బియాండ్ దట్ మీరు చేయడానికి వెళ్ళలేదు. అట్లానే ఎంఓఏలో ఏంటంటే మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అనేది ఏంటంటే మీరు ఏమేం చేస్తున్నారు అనేది ఆబ్జెక్ట్స్ డాక్యుమెంట్. అది మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తున్నారు అనుకోండి, సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ఆబ్జెక్ట్స్ మాత్రమే దాంట్లో ఉంటాయి. సాఫ్ట్వేర్ ఆబ్జెక్ట్స్తో కంపెనీ ఇన్కార్పొరేషన్ చేయించేసి మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్ ఇవన్నీ చేస్తారంటే కుదరదు. సో దట్ ఈస్ వయలేషన్ టు ది ఎంఓఏ. సో అక్కడ మీకు పెనాల్టీస్ వస్తాయి. సో ఎంసీఏ విల్ టేక్ ది స్ట్రింజెంట్ యాక్షన్ ఆన్ యూ. సో మీరు ఏ అయితే ఆబ్జెక్ట్స్ పెట్టారో ఆబ్జెక్ట్స్ ప్రకారం లోబడే చేసుకోవాలి. కాబట్టి మీరు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు అనేది ముందుగానే మీరు ఆబ్జెక్ట్స్ రాసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఈజ్ నేమ్ రిజర్వేషన్. సెకండ్ పాయింట్ ఈజ్ వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద కంపెనీ ప్రపోజ్ టు బి రిజిస్టర్డ్. మీరు ఏ ఆబ్జెక్ట్స్ కోసం కంపెనీని పెట్టదలుచుకున్నారో క్లియర్గా ప్రొఫెషనల్గా చెప్తే ఆయన ఫ్రేమ్ చేస్తారు. మెయిన్ ఆబ్జెక్ట్స్, యాన్సిలరీ ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి 2 కేటగిరీలు ఉంటాయి ఎంఓఏలో, అవి ఫిల్ చేస్తారు. ఇదే ఎంఓఏలో కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. నేమ్ క్లాజ్ అని, రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాజ్ అని, క్యాపిటల్ క్లాజ్ అని, లైబిలిటీ క్లాజ్ అని, లాస్ట్లో సబ్స్క్రిప్షన్ క్లాజ్ అని ఉంటాయి. ఈ 5 క్లాజులు ఇంపార్టెంట్. నేమ్ క్లాజ్ మీ కంపెనీ నేమ్ ఏంటి, 2 రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాజ్ మీ రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడ పెట్టబోతున్నారు, 3rd వన్ ఆబ్జెక్ట్స్ క్లాజ్ మీ ఆబ్జెక్ట్స్ ఏంటి, ఏ కంపెనీ కోసం పెట్టబడినారు, 4th క్లాజ్ లైబిలిటీ క్లాజ్. ఇంతకుముందు చెప్పాం కదా లైబిలిటీ అనేది ఎలా ఉంటుంది, లిమిటెడ్ లైబిలిటీ. సో అక్కడ మీరు స్పెసిఫై చేస్తారు. 5th క్యాపిటల్ క్లాజ్. ఈ క్యాపిటల్ క్లాజ్లో ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంత పెట్టబోతున్నారు కంపెనీకి, అంటే మీ క్యాపిటల్ బేస్ ఎంత క్రియేట్ చేయబోతున్నారు కంపెనీకి అనేది ఆ క్లాజ్ పెట్టేస్తారు. లాస్ట్లో అది వచ్చేసి సబ్స్క్రిప్షన్ క్లాజ్. ఈ ప్రమోటర్స్ ఎవరు దాన్ని ఇన్కార్పొరేట్ చేయబోతున్నారు అనేది వాళ్ళు డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు. సో ఎవరు మీతో డీల్ చేయాలన్నా, లేకపోతే ఇంకొక ఎవరితో మీరు బిజినెస్ ట్రాన్సాక్షన్ ఎంటర్ కావాలన్నా ఈ 2 బేసిక్ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. సో అక్కడ మీకు కావాల్సినటువంటి కేర్ ఏంటంటే ప్రొఫెషనల్స్ మీరు కూర్చొని వర్కౌట్ చేస్తున్నప్పుడు మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీరు రివీల్ చేస్తారు. సార్ నా ఐడియా ఇది, నా కాన్సెప్ట్ ఇది, నేను బిజినెస్ ఎలా డెవలప్ చేద్దాం అనుకున్నప్పుడు అక్కడ ప్రతి లైను, ప్రతి పాయింట్ క్లియర్గా డ్రాఫ్ట్ అవుతాయి.
అలా కాకుండా ఏదో కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించాలి అనుకుంటే కాపీ పేస్టెడ్ ఆర్టికల్స్, కాపీ పేస్టెడ్ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్స్ వస్తాయి. దీనివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏంటి అంటే, రేపొద్దున ఏదైనా అమెండ్మెంట్ చేయాలి అంటే అగైన్ ఇట్స్ ఏ కాస్ట్లీ అఫైర్. అంటే మీరు దానికి సంబంధించిన స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసుకోవాలి, దాన్ని MGT 14 ద్వారా MCAకి ఇన్ఫామ్ చేయాలి. ఇదంతా టెక్నికల్ టర్మ్, మీకు వినటానికే కొంచెం గందరగోళంగా ఉంటుంది. బట్ అండర్స్టాండింగ్ చేసుకొని ప్రొఫెషనల్ ద్వారా వర్క్ చేయించుకోవాలంటే అగైన్ టైం కన్జ్యూమ్ ప్రాసెస్. కంపెనీ ఇన్కార్పొరేషన్ అప్పుడు జాగ్రత్తగా తీసుకుంటే ఈ 2 డాక్యుమెంట్స్ ప్రాపర్గా డ్రాఫ్ట్ అవుతాయి. ఇప్పుడు ఎలాగో క్యాపిటల్ పెంచుకుంటున్నారు అనుకోండి, మీకు ఉన్న క్యాపిటల్ సరిపోయినప్పుడు క్యాపిటల్ క్లాస్ ఆల్టరేషన్ చేయాలంటే అగైన్ వీ హ్యావ్ టు గో ఫర్ ది ప్రాసెస్. అది ఒక డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. తర్వాత రిజిస్టర్డ్ ఆఫీస్ సంబంధించినటువంటి క్లాస్ ఒకటి ఉంటుంది. అంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు, కంపెనీ ఇన్కార్పొరేషన్ చేసేటప్పుడు లీజ్ డీడ్ ఒకటి ఇవ్వాలి. ఎక్కువ మంది ఏంటంటే రెసిడెన్షియల్ ప్రిమిసెస్లో వీటిలో బిజినెస్లు రన్ చేస్తున్నారు. తర్వాత ఓనర్స్కి వాళ్ళకి డిస్ప్యూట్స్ వస్తున్నాయి. రేపొద్దున రెగ్యులేటర్స్ దగ్గర నుంచి కరస్పాండెన్స్ వస్తున్నప్పుడు ఎవరు రెస్పాండ్ కావట్లేదన్న ఉద్దేశంతో NOC కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. అంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు కనుక రిజిస్టర్డ్ ఆఫీస్ కనుక ఆప్ట్అవుట్ చేసుకుంటే ఓనర్ దగ్గర నుంచి NOC తీసుకొచ్చి NOC సబ్మిట్ చేయాలి MCAకి. అప్పుడు మాత్రం వెరిఫై చేసి ఇస్తారు. సో ఇదొకటి థింగ్ అనమాట. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ మినిమం 2 డైరెక్టర్స్ కావాల్సి వస్తుంది కంపెనీ ఇన్కార్పొరేషన్కి. అట్లానే మినిమం 2 ప్రమోటర్స్ కావాల్సి వస్తుంది. సో ఒక డైరెక్టర్ మాత్రం మస్ట్ రెసిడెంట్ డైరెక్టర్ ఉండాలి. దీస్ ఆర్ ద మ్యాండేటరీ థింగ్స్. దీన్ని బట్టి ప్రమోటర్స్ కానీ స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ దే కెన్ డిసైడ్ ఎవరిని పెట్టుకోవాలనుకుంటున్నారు, రెసిడెంట్స్నా నాన్ రెసిడెంట్స్ అనేది దే హ్యావ్ టు టేక్ ద డెసిషన్. సో ఈ కీ ఇన్ఫర్మేషన్ మాత్రం మ్యాండేటరీ. సో దీనికి మీరు ఇంకా డెప్త్గా వెళ్తున్నప్పుడు ఏంటంటే దిస్ ఈజ్ అ లెంతీ ప్రాసెస్ అండి. సో మీరు ప్రొఫెషనల్స్ కన్సల్ట్ అయితే ఏంటంటే వాట్ ఈజ్ రిక్వైర్డ్ అనేది ఆయన క్లియర్గా ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో బేసిక్ థింగ్స్ ఏం కావాలో మనం డిస్కస్ చేస్తాం. సో దీనికి ఇంకొన్ని రిలేటెడ్గా కొన్ని థింగ్స్ ఉంటాయి, బట్ అవన్నీ మనం వీ కుడ్ నాట్ డిస్కస్ ఇన్ దిస్ ఫోరా కాబట్టి నెక్స్ట్ కమింగ్ సిరీస్ లో విల్ కవర్. yes, అంత డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. దే కెన్ అప్రోచ్ ది ప్రొఫెషనల్స్. ఇన్కార్పొరేషన్ చేయాలనుకున్నప్పుడు, కంపెనీ అనుకున్నప్పుడు ఒక బెస్ట్ ప్రొఫెషనల్ ఐడెంటిఫై చేసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు దే కెన్ గైడ్ దెమ్. 1 hour 2 hours స్పెండ్ చేసినప్పుడు మీకు ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి అనేది కంప్లీట్ పిక్చర్ ఆయన ఇస్తారు. సో అక్కడ మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుని యూ కెన్ గో ఫర్ ఇట్. బట్ మీరు డెసిషన్ తీసుకోవడానికి ఏం కావాలి అనేది మీకు వచ్చింది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్. ప్రమోటర్స్ ఎవరు ఉండాలి, డైరెక్టర్స్ ఎవరు ఉండాలి, తర్వాత ఎలా ఏంటి అనేది ఈ బేసిక్ థింగ్స్ అయితే దిస్ ఈస్ ఫైన్ అండి. సో ఒకసారి ఈ డీటెయిల్స్తో మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆర్డర్ ఇమీడియట్గా మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వస్తుంది, దాంతోపాటు PAN వస్తుంది, దాంతోపాటు ట్యాన్ కూడా వస్తుంది. సో విత్ దట్ యూ కెన్ ఓపెన్ ది బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఎస్, కరెంట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఆప్షన్ వచ్చేసి MCA ఏమి ఇచ్చిందంటే మీరు ఇన్కార్పొరేషన్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసేటప్పుడే మీ బ్యాంక్ను కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్ ఏంటంటే దే ఆర్ టేకింగ్ టైమ్ టు ఓపెన్ ది కరెంట్ అకౌంట్. దెర్ ఈస్ ద హ్యూజ్ గ్యాప్. ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్కి తర్వాత MCAకి ఉన్నటువంటి గ్యాప్ ఇది అనమాట. సో ఒకసారి ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత దే ఆర్ నాట్ ఆనరింగ్ ద ఆర్డర్, సర్టిఫికేట్ ఏదైతే ఇచ్చారో వాళ్ళు. అంటే ఆనరింగ్ అని చెప్పలేం కానివ్వండి, బట్ దే ఆర్ టేకింగ్ టైమ్ టు గెట్ ద అప్రూవల్. అంటే మీరు అంత ఈజీ కావట్లా కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడం అనేది. సో దే ఆర్ టేకింగ్ నియర్లీ 30 days. ఆ వెరిఫికేషన్ ఈ వెరిఫికేషన్ అనేది దే ఆర్ టేకింగ్ టైం. ఎక్కువ మంది స్టార్టప్స్ కంప్లైంట్ చేస్తుంది ఏంటి అంటే, సార్ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మనం కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ఒకటి ఇన్ఫార్మ్ చేయాలి, బట్ బ్యాంక్ అకౌంట్ ఇంకా రాలేదు మా చేతికి. బ్యాంక్ అకౌంట్ రానప్పుడు ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు సబ్మిట్ ది కంప్లైంట్స్ అండి. అక్కడ ఎక్కువ మంది ఎంటర్ప్రెన్యూర్స్ ఇబ్బంది పడుతున్న అంశం ఏంటంటే ఇదే, బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు ఇన్ టైంలో. ఒకటి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ స్టాఫ్ ఎవరైతే ప్రాసెస్ చేస్తున్నారో బ్యాంకింగ్లో వాళ్ళకి ఈ బిజినెస్ నాలెడ్జ్కి సంబంధించిన అవగాహన లేదు, కంప్లీట్గా లేదు. కంపెనీ స్ట్రక్చర్ కానీ LLP కానీ తర్వాత ఇంకొక ఎంటిటీ కానీ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషనే తెలియదు వాళ్ళకి. సో వాళ్ళకు కొన్ని స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ప్రకారం ఒక చిన్న డాక్యుమెంటేషన్ ఎప్పుడుదో 1956 యాక్ట్ కింద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ స్టిల్ దే ఆర్ ఫాలోయింగ్. కొన్ని బ్యాంకుల్లో తప్ప, కొన్ని బ్యాంకుల్లో అధ్వానంగా ఉంది సిచ్యువేషను. ఈ గ్యాప్ని ఐడెంటిఫై చేసి ఫిల్ చేయగలిగితే దెన్ స్టార్టప్స్కి హెల్ప్ అవుతుంది అనేది వాళ్ళు మన దగ్గర తీసుకొచ్చినటువంటి అంశం, మనం ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ అయినటువంటి అంశం కూడా అది. సో బ్యాంక్స్ కనుక వాళ్ళు కొంచెం అవేర్నెస్ క్యాంప్స్ చేయగలిగితే సో దట్ కరెంట్ అకౌంట్ తొందరగా ఓపెన్ అవుతుంది. దాని ద్వారా వాళ్ళు ఫర్దర్ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ చేసుకోగలుగుతారు. దిస్ ఈస్ ద మేజర్ గ్యాప్ బిట్వీన్ ది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అండ్ బ్యాంకింగ్ సిస్టమ్ అండి. అదొకటి జరుగుతుంది.